యాప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు తీహార్ నుంచి విముక్తి పొందారు. బట్ తాత్కాలికమే. కానీ చాలా కీలక సమయంలో బయటికి వచ్చారు కేజ్రీవాల్. ఇన్నాళ్లు అంటే సరిగ్గా 50 రోజుల పాటు జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మామూలుగా ఈడీ కేసులో బెయిల్ దొరకడం అనేది అసాధ్యం. కానీ కేజ్రీవాల్ కేసులో స్పెషల్ గా తీసుకుని మరీ బెయిల్ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో తీహార్ నుంచి రిలీజ్ అయ్యారు కేజ్రీవాల్. జైలుకు వెళ్లడానికి ముందే బీజేపీపై కత్తులు నూరారు కేజ్రీవాల్. తమపై తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపారన్న కోపం పీక్స్ కు చేరుకుంది. అలాంటి కేజ్రీవాల్ కు మళ్లీ బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరింత స్పైస్ యాడ్ కానుంది. ముందుగా రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో చూద్దాం. మామూలుగా కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఉన్న రాష్ట్రాల లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్, హర్యానా, ఇక రాజస్థాన్, గోవాలో ఉన్నా అది చాలా తక్కువ. అయితే ఈ 3 రాష్ట్రాల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే ఈ 3 రాష్ట్రాల్లో యాప్ జోరుగా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఆ స్పీడ్ పెంచనుంది. ఢిల్లీలో కాంగ్రెస్ తో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇండియా కూటమిలో భాగంగా దేశ రాజధానిలోని 7 సీట్లలో యాప్ 4, మిగిలిన 3 సీట్లలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజధానిపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. కట్ చేస్తే ఇక పంజాబ్, ఇక్కడ 13 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇక హర్యానాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బట్ ఇప్పుడు కేజ్రీవాల్ ఎంట్రీతో ప్రచార స్టైల్ మారే అవకాశం కూడా ఉంది. అసలు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన టైమింగ్ హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే యాప్ కు చివరి 3 దశల పోలింగ్ చాలా ముఖ్యం. మే 20, 25, జూన్ 1 వీటి పోలింగ్ ఉంది. ఢిల్లీ, హర్యానాల్లో 6 దశలలో మే 25న, ఆ తర్వాత పంజాబ్ లో జూన్ 1వ తారీఖున పోలింగ్ జరగనుంది. జూన్ 2వ తారీఖున ఆయన తిరిగి తీహార్ కు వెళ్లనున్నారు. కేజ్రీవాల్ ఇక స్టేజ్ ఎక్కిన, రోడ్ షో నిర్వహించిన దాని ఇంపాక్ట్ అంతా ఇంతా ఉండదు. ఇకపై అటు మోడీని, ఇటు బీజేపీని చీల్చి చెండాడటం ఖాయం. ఇప్పటికే ఆయన ఈ పనిని మొదలు పెట్టారు. మరి ఈ పరిణామాలు ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రిపేర్డ్ గా లేదా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు వస్తే ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అవుతారని బీజేపీకి కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీకి ఒక్కటే చాయిస్, అది కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. మళ్లీ జూన్ 2వ తారీఖున లొంగిపోవాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేయడం. బీజేపీ ఇదే టాపిక్ పై ప్రచారం చేయనుంది. బట్ బీజేపీ ఈ స్ట్రాటజీని కేజ్రీవాల్ ఈజీగా ఓవర్కమ్ చేస్తారనిపిస్తుంది. ఆయన ప్రచార స్టైల్ విద్య, ఉద్యోగం అన్నట్టుగా ఉంటుంది. తాను సామాన్యుడిని, సామాన్యుల కోసమే పనిచేస్తా అన్నట్టుగా సాగుతోంది ఆయన ప్రచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైల్లో ఉన్నా కూడా ప్రజలు తనను ఓ వారియర్ గా భావిస్తున్నారన్న ఆశల్లో ఉన్నారు కేజ్రీవాల్. అయితే దీనికి ఆన్సర్ అంతా వెంటనే చెప్పలేము. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.